ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి సినిమా. అవును. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలి అంటే వెళ్ళి అడుక్కోవాలి. అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది నిజమా? ఐ మీన్ ఉండొచ్చు. హ్మ్. వాస్తవాలు ఉండొచ్చు. దాంట్లో జరుగుతుండొచ్చు కూడా. ఆహ్, నేను 'ఈశ్వర్' సినిమా 22 ఈశ్వర్ సంవత్సరాలు ముందు అవును. చేశా. అవును. మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ గ్యాప్ వచ్చింది. వచ్చింది. ఎందుకంటే నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బి ఏ ఫిల్మ్ యాక్టర్. హ్మ్. సో, నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అవును. ఇలా సాఫ్ట్‌వేర్ ఎళ్ళాలి. నుంచి డైరెక్ట్‌గా రావడం. సాఫ్ట్‌వేర్‌కి తర్వాత ఎళ్ళా. అచ్చా! ఫస్ట్ ఇండస్ట్రీకొచ్చి యాక్టింగ్. ఫస్ట్ ఆహా! యాక్టర్‌గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్‌వేర్‌కెళ్ళా. ఆహా! సో, ఒక యాక్టర్‌గా నేను 'ఈశ్వర్' సినిమా తర్వాత 'గౌతమ్ ఎస్ఎస్' ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్‌లకెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్. హ్మ్. నాకేదైనా అవకాశం ఇవ్వండి. లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా. ఇవన్నీ నాకప్పుడు తెలీదు. నన్ను గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. ప్లస్ ఇంకోటేంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము. మన గురించి చూసారు మోహన్ బాబు గారు. వీళ్ళు పిలిపిచ్చి సినిమాలో అవకాశం ఇచ్చారు. హ్మ్. అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా! నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు. మనం ఎళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఇయ్యండి. అరే వీడు ఆఫీస్ దాకా వచ్చాడు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ నచ్చగా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్మ్. దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్‌కి ఇతనే బావుంటాడు అనిపిస్తే పిలుస్తారు గదా! హ్మ్. హ్మ్. పిలిచినప్పుడు మనం ఎళ్లి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము హ్మ్. అనే దృష్టిలో నేనున్నాను. హ్మ్. అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పుడు లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు నేను చదువుకున్నాను గదా! హ్మ్. ఆపర్చునిటీస్ కోసం, ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము. హ్మ్. డబ్బులు కావాలి, ఫైనాన్షియల్‌గా మనం ఒకటి హ్మ్. హ్మ్. స్టెబిలిటీ ఉండాలి అవును. అని చెప్పి నేను అప్పుడు జాబ్‌కి షిఫ్ట్ అయ్యాను. హ్మ్. సో, ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరన్నారు గదా! దానికి ఉండొచ్చు. జరుగుతుండొచ్చు. హ్మ్. జరుగుతాయి కూడా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీకు జరిగిందా? తెలీదు. హ్మ్. హుహు. అంటే నేను పట్టించుకోను. హ్మ్. రీజన్ జెప్తా. ఒకసారి నాకొక సీరియల్ కోసం నన్ను ఫోను జేశారు. అప్పుడు నేనసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను. బట్ హ్మ్. జాబ్ జేస్తూ 'జబర్దస్త్' జేస్తా ఉన్నాను. మంచి పీక్ టైమ్స్‌లో నాకు ఫోనొచ్చింది. ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి. హ్మ్. మీరు చేస్తే బావుంటది అనుకున్నామంటే, హ్మ్. ఓకే. ఇదేదో బావుంది. అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్‌గా ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి హ్మ్. గాబట్టి అని అనుకున్నాను. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లమ్ వల్ల చేంజెస్ జరిగాయండి అన్న. హ్మ్. నేను వదిలేసా. సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే, అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! బ్యాక్ ఎండ్‌లో ఏదో జరిగింది అని చెప్పేసి. హ్మ్. హ్మ్. బట్ ఏంటి? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపియలేదు నాకు. ఎందుకంటే తెలుసుకొని చేయాల్సిందేం లేదు. హ్మ్. ఐ లెఫ్ట్ ఇట్. సో, జరుగుతాయి రాజకీయాలనేది డెఫినిట్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. ప్రొడ్యూసర్ ఉన్నాడు. హ్మ్. అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి అవును. డెఫినిట్‌గా. అవును. మావాడిని పెట్టుకోవాలంటే మావాడిని పెట్టుకోవాలి. హ్మ్. వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తది. హ్మ్. నేను అనుకునేది. ప్లస్ నువ్వు ఫేట్ కూడా ఉండాలి. ఇబ్బంది పడలేదన్నా? ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ. హ్మ్. జరుగుతా ఉంటాయి. మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకెళ్ళలేం. ఇలా ఆఫీసులకి వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా! 100% తగ్గిపోతాయి కాదు. రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అసలు ఇప్పుడు ఒక, ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ ఎళ్లి ఆపర్చునిటీ అడిగాడనుకో. ఆ! హై స్టాండర్డ్ ఉన్నోడు అడగలేదనుకో. ఆ! మనమేం ఆలోచిస్తాం హ్యూమన్ సైకాలజీ. ఆ! ఈడు అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను ఆ! అని ఆలోచిస్తాం. ఆ! సో, ఇక్కడున్నోళ్ళకి ఇవ్వచ్చు. ఆ! అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎళ్లి అడగాలని తెలీదు. హ్మ్. సెకండ్ థింగ్ ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికెళ్లి నేను మాట్లాడి అడుగుతున్నాను. హ్మ్. హ్మ్. ఏదన్నా ఉంటే చెప్పండి ఆడిషన్స్ ఇస్తాను. నేను ఇస్తాను. హ్మ్. ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఇది లుక్ నాది. హ్మ్. ఇఫ్ యూ వాంట్ వి కెన్ చేంజ్. హ్మ్. ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బావుంటది. నో ఈ రీసెంట్‌లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్‌ని ఎళ్లి కలిసా. హ్మ్. హ్మ్. ఎందుకంటే నా యాంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇక్కడే పోవాలి. హ్మ్. సో, వేరే పెట్టుకోవద్దు మైండ్‌లో అని హ్మ్. చెప్పేసి. హ్మ్. అందుకనే ఆడిషన్ తెలియనప్పుడు నేనెళ్ళలేదు. తెలిసిన తర్వాత ఎళ్లి కలుస్తున్నాను. వేరే డైరెక్టర్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు ఓకే. ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే స్టిల్. చెప్పండి. ఇప్పటికైనా. హ్మ్. సో, తెలిసిన తర్వాత అడుగుతున్నాను. హ్మ్. హ్మ్. అట్లా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళేంటి అరే పాపం అతను అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి వెంట పడుతున్నాడు కదా! ఏదో క్యారెక్టర్ ఇచ్చేయాలని చెప్పి ఇచ్చారనుకోండి. హ్మ్. అప్పుడేంటి అక్కడికెళ్ళి గుంపులో ఒక నలుగురిలో ఒకరు నిలబడాలనుకో. అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చేయవా అన్నాలాంటివి ఒకవేళ వచ్చినా కూడా? గుంపులో అంటే దానికొక రికగ్నైజేషన్ ఉండాలిగా. 22 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో. అట్‌లీస్ట్ మొన్న 'తేజ' గారిని కలిసా. ఆ!
మాట్లాడినప్పుడు నేను జబర్దస్త్ చూడనమ్మా అన్న. పర్లేదు సార్ అందరూ చూడాల్సిన ఆ. కంపల్షన్ ఏం లేదు. అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది. అంటే సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే, సార్ 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. 'ప్రభాస్' అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు. అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను. కొంచెమన్నా మనకు పేరుండి గుర్తుపట్టేలాగా నాకొక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్, అరే! ఈ క్యారెక్టర్ ఈడు భలే చేశాడురా అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్. అది పాజిటివా, నెగెటివా ఏంటనేది తర్వాత. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద ఒక్కొక్క చిన్న క్యారెక్టర్‌లకు కూడా ఉండిపోతాయి లైఫ్‌లో. అవును. సో, అట్లా పర్టిక్యులర్‌గా అని కాదు గానీ నలుగురిలో కొంతమంది ఏం చేస్తారంటే ఓకే. 'జబర్దస్త్‌లో' నలుగురు ఉండాలి ఫ్రెండ్స్. హ్మ్. హీరో ఉంటాడు. హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటది. ఊరికే ట్రావెల్ చేస్తా ఉంటారు. డైలాగులు ఉన్నా లేకున్నా. అలాంటివి చేసి వేస్ట్. దానివల్ల మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. ఊరికే. ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్‌గా? పెద్ద మాట అది. లైఫ్ ఇచ్చేయడం అనేది. అట్లేం లేదు. ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకొచ్చా. సో, మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా! అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చేయాలి, హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు ఎప్పుడు. 'జబర్దస్త్‌లోని' గాని, ఇందులోనే గాని బయటున్న ఆర్టిస్టులు గాని సగం మంది చెప్పుంటారు. నేను ఈయన వల్ల వచ్చాను, ఈ పొజిషన్‌లో ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటదన్న నీకు? అది వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం. హ్మ్. వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న హెల్ప్‌ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం అది. నేనే చేశానని చెప్పుకోవడం గర్వం. సో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఆదికే కావచ్చు, మిగతా అందరికీ కావచ్చు. వాళ్ళకున్న టాలెంట్‌తోనే పైకొచ్చారు. మనం ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము. వాళ్ళకొక ఆపర్చునిటీ ఇచ్చాను తప్ప, వాళ్ళని ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసి, మనమే క్రియేట్ చేసి మొత్తం పెడితే అది గ్రేట్. సో, వాళ్ళకున్న టాలెంట్‌కి నేను కొంచెం సపోర్ట్ చేసి, పుష్ చేశాను. అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మంచితనం అది. యాక్చువల్ రీసెంట్‌గా నేను ఒకటి విన్నది. అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలా మంచి మంచి పొజిషన్స్‌లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు. వై అద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తారు? ఏమో నాకు ఐడియా లేదు. బట్ నేను నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అయితున్నాను. లేదు కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నా. ఎమోషన్ ఏం కాదు. 2, 3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు. అందుకే కొంచెం స్ట్రెచ్ ఓకే. చేసుకుంటున్నాను. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐఎమ్ స్టిల్ రన్నింగ్ 22 ఇయర్స్ తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో, అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తా. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ. ఎందుకంటే నా లైఫ్‌లో టచ్ వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి, కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలీదు. నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా, ఆఫీస్ అయిపోయినా, ఏదైపోయినా నేను డైరెక్ట్‌గా ఇంటికే. ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఆడుకోవడాలు, టైం పాస్‌లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏ అలవాటు లేదు. ఎక్కడ టైం పాస్‌లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్‌డే ఉంది ఖచ్చితంగా ఎళ్ళాలి అంటే తప్ప, ఒక బర్త్‌డేకి వెళ్ళడం తప్ప అదర్‌వైజ్ ప్రెజెంట్ హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే, సినిమాలు చూసుకుంటే అదే నా టైం పాస్. సో, మేబీ అదొక రీజన్ కావచ్చు. అదర్‌వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నా.